హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కమ్ విల్లా ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బౌరంపేటలో ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం అదే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఓవరాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 5 ఎకర్స్లో ఉంటుంది. ఇందులో వచ్చేసి 3 ఎకర్స్లో విల్లాస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 1.5 ఎకర్లో వచ్చేసి అపార్ట్మెంట్స్. మీరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇవే అండి అపార్ట్మెంట్స్. ఇవి వచ్చేసి మనకు మొత్తం 3 బ్లాకులుగానైతే వీళ్ళు ఇచ్చారనమాట. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, ఇలా 3 బ్లాక్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. మీరు ఇటువైపు కూడా చూసుకోవచ్చు అండి. ఇటువైపు కనుక చూసుకుంటే మనకైతే విల్లాస్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు అపార్ట్మెంట్ ఇన్సైడ్ కూడా చూపెడతాను. అండ్ ఇందులో వచ్చేసి మనకు విల్లాస్ ఒక 2 విల్లాస్ మాత్రమే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అపార్ట్మెంట్లో కూడా ఫ్లాట్స్ కూడా చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ మనకు 2 BHK 3 BHK అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు GST ఛార్జెస్ ఎలాంటివి మాత్రం ఉండవండి. ఎందుకంటే ఇది రెడీ టు ఆక్యుపై అనమాట. మీరు ఇటు చూడొచ్చండి, కంప్లీట్గా మనకు మొత్తం విల్లాస్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు క్లబ్ హౌస్ ఉంటుందండి. క్లబ్ హౌస్ వచ్చేసి ఈ విధంగా చాలా లగ్జరీ లుక్లో ఉండే విధంగా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. మీకు ఒక విల్లా ఇన్సైడ్ కూడా చూపెడతానని. మీరు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు గణేశుడు టెంపుల్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా అమ్యూనిటీస్ పరంగా కూడా చాలా మంచి అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారండి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ జిమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. మీరు అటు చూడొచ్చండి, మన అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తాయి. విత్ అపార్ట్మెంట్స్ తోటి కనెక్టివిటీ ఉండే ప్రాజెక్ట్ అండి. ఇందులో కొన్ని 2 BHK 3 BHK ఫ్లాట్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. చుట్టూ మంచి గ్రీనరీ, ట్రీ ప్లాంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండే విధంగా చాలా లగ్జరీగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు ఒక విల్లా చూపెడతానండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు అవైలబుల్లో ఉన్న విల్లా చూపెడతాను. ఆ విల్లా ఇన్సైడ్ చూసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఒకసారి మనం విల్లా ఇన్సైడ్ వెళ్దామండి. ఏ విధంగా ఉంటుంది ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు విల్లా ముందు ఉన్నామండి. మీరు ఏదైతే బ్యాక్ సైడ్ ఎలివేషన్ చూస్తున్నారో ఇదే అండి విల్లా. మీరు చుట్టూ కూడా చూడొచ్చండి, ఆల్రెడీ అన్ని రెడీ టు ఆక్యుపై, అందరూ స్టే కూడా చేస్తున్నారు అనమాట. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే అన్ని విల్లాస్లో కూడా అందరూ స్టే చేస్తున్నారు. ప్రజెంట్ ఇందులో ఓన్లీ 2 విల్లాస్ మాత్రమే మనకు సేల్కి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ విల్లా. ఈ విల్లా ఇన్సైడ్ కూడా చూపెడతానండి ఎలా ఉంటుంది ఏంటి. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ స్పేస్ లాగానైతే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు కొంచెం యూటిలిటీ ఏరియా, కొంచెం స్పేస్ అనేది ఉండే విధంగా అయితే ఇక్కడ యూజ్ చేశారు. అండ్ ఇటువైపు కూడా మనకు చాలా స్పేస్ అనేది ఓపెన్ స్పేస్ అనేది మనకు వదిలేశారనమాట. విల్లా టు విల్లా అటాచ్మెంట్ ఏమి ఉండదండి. చాలా మంచి వెంటిలేషన్తో ఉండే విధంగా ఇక్కడ ఇచ్చారు. మీరు ఇటువైపు విల్లా కూడా చూసుకున్నా, ఈ విల్లా చూసుకున్నా, ఏది చూసుకున్నా అని చాలా క్లారిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గానైతే ఈ విల్లాని అయితే ఇచ్చారండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ మొత్తం టోటల్ హాల్ ఏరియా కిందనైతే మనం ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టోటల్గా డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ విధంగా మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ స్పేస్ అనేది కూడా వదిలిపెట్టారు అనమాట. ఎందుకంటే కిచెన్ నుంచి ఇటు వెంటిలేషన్ విధంగా ఉండే విధంగా విల్లా 4 సైడ్ కూడా మంచి వ్యూ వచ్చే విధంగానైతే మనకి ఇక్కడ స్పేస్ అనేది అయితే వదిలిపెట్టారండి. మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు స్టేర్ కేస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అనేది, మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనికి కూడా మనకు ఒక 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న కబోర్డ్స్ అలాంటివి సెట్ చేసుకునే విధంగా ఇక్కడ కూడా మనకి ఇచ్చారు. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, అంటే మనకు వెస్ట్రన్ స్టైల్లో ఉండే విధంగా చాలా నీట్గా అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు పైకి వెళ్ళి చూపెడతానండి, పైన చూద్దాము. పైన చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది. మనకు మార్బుల్స్ అండి, కింద వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ మార్బుల్స్ అయితే వాడారు. చుట్టూ స్లైడింగ్కి కోసం మాత్రం మనకు స్టీల్ కేస్తో పాటు అండ్ ఇక్కడ గ్లాసెస్ వచ్చే విధంగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. కంప్లీట్ ఫినిషింగ్. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. పైన వచ్చేసి ఈ బెడ్రూమ్లో వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు బాల్కనీ అనేది ఒకటి చిన్నది ప్రొవైడ్ అయితే చేశారనమాట. బాల్కనీ పరంగా చూసుకున్నా, వెంటిలేషన్ పరంగా చూసుకున్నా, ఈ చుట్టుపక్కల విల్లాస్ అవన్నీ కూడా చూసుకోవచ్చండి. చాలా నీట్గా ఉండే విధంగా ఉంటుంది అనమాట. మీకు ఇందులో వచ్చేసి మనకు ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు వార్డ్రోబ్స్, కబోర్డ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ అనేది వదిలిపెట్టారు. అంతేకాకుండా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్లో మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇంకో బెడ్రూమ్ ఉందండి, అది కూడా చూపెడతాను. అండ్ ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్లో చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ టోటల్ మనకు గ్లాస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా, మంచి వ్యూ ఉండే విధంగానైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇటువైపు మనకు బాల్కనీ కనెక్టివిటీకి అక్కడ నుంచి డోర్ అనేది మనకు ఉంటుందండి. బాల్కనీ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే
ఈ డోర్ నుంచి ఇది ఇక్కడ నుంచి కనుక వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా జస్ట్ లైక్ బెడ్రూమ్ లాగా ఉండే విధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం 3 బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్తో పాటు విత్ మస్కిటో డోర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కింద బాల్కనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీన్ని కూడా మంచి గ్లాసింగ్ కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా దీనికి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ మనం పైన చూద్దామండి, మీకు పైన చూపెడతాను పైన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. పైన వచ్చేసి ఓపెన్ ఏరియా అండి. పైన ఓపెన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా మనకి ఇక్కడ ఓపెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు అపార్ట్మెంట్స్ తోటి కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చుట్టూ మంచి విల్లాస్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయండి ప్రాజెక్ట్కి దగ్గరలో అయితే. ఈ విధంగా టోటల్ విల్లా అయితే ఈ విధంగా ఉంటుందండి, చాలా లగ్జరీగా. దానికి జిఎస్టీ అయితే లేదండి, ఓన్లీ మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ విల్లా కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ఈ విల్లా వచ్చేసి మనకు 180 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అనమాట. 180 స్క్వేర్ యార్డ్స్లో మీరు కింద మీకు ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినట్టుగా ఎంట్రన్స్లోనే మంచి హాల్ అండ్ కింద ఒక వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ ఇవన్నీ ఇచ్చారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ విత్ 2 బాల్కనీస్, 1 అటాచ్ బాత్రూమ్ అండ్ ఒకటి వచ్చేసి మన కామన్ వాష్ ఏరియా. ఈ విధంగా ఉండే విధంగా G+1లో చాలా లగ్జరీగా ఈ విల్లా చాలా స్పేషియస్గా ఉండే విధంగానైతే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు టాప్ నుంచి కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఓవరాల్గానైతే విల్లా ఈ విధంగా ఉంటుంది. మొత్తం కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు చేశారు. క్వాలిటీ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ది బెస్ట్గా ఉంటుంది. పైనుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మనం పైన నుంచి టాప్ నుంచి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా 3 బెడ్రూమ్స్, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవన్నీ ఉండే విధంగా ఉంటుంది. టోటల్ ఓవరాల్గా అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దామండి. పైనుంచి కనుక చూసుకున్నట్టయితే చాలా మంచిగా నీట్గా ఉండే విధంగా చాలా స్పేషియస్గా అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఓవరాల్గా చూసారు కదండి, ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అపార్ట్మెంట్స్ కమ్ విల్లాస్తో కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో అపార్ట్మెంట్స్ కావాలన్నా విల్లా కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. మధ్యలో ఏజెంట్స్ అలాంటివి ఏవి ఉన్నాయండి, డైరెక్ట్ కంపెనీ నుంచే సేలింగ్ అనేది ఉంటుంది. మేము కంపెనీ నుంచే డైరెక్ట్ త్రో నుంచే ఈ యాడ్ అనేది చేస్తున్నాం అనమాట. ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద కంపెనీ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుందండి విల్లా ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే. మీకు అపార్ట్మెంట్స్ కూడా చాలా నీట్గా కూడా ప్రొవైడ్ చేస్తారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ టోటల్ విల్లా సైజ్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.